నాకైతే ఫస్ట్లో చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. 2 రోజుల్లోనే పారిపోవాలనుకున్నాను. మరి కానీ నేను పనిచేసే ఇంట్లోనే మా పరిమళమ్మ గారు ఉండడం నా అదృష్టం. భాష పరంగా, ఇక్కడ వర్క్ పరంగా అసలు ఇంట్లో ఎంత కష్టం అంటే, ఎంత టార్చర్ అంటే ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ నాకున్న పరిస్థితులను బట్టి నేను ఇల్లు దాటలేకపోతున్నాను అనమాట. దాని గురించి నేను నిలబడి నేను అక్కడ పని చేసుకోవడానికి మా పరిమళ గారు అయితే భాషపరంగా కొంచెం ధైర్యం చెప్పడం, ఇక్కడ ఎట్లా ఉండాలి ఏంటి అనేసి కొంచెం మంచి విషయాలు చెప్పడం వల్ల నేను ఇక్కడే నిలబడి పని చేసుకోగలుగుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి పరిమళమ్మ గారు. అదేవిధంగా నేను కువైట్కి రావడానికి కూడా నాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి మహేష్ గారు, మారుత గారు, మక్క పండు గారు, నన్ను కువైట్కి పంపించినటువంటి రాజు గారు నాకు వీసా పంపించింది మా ఇంటి పక్కన ఆయన. అదేవిధంగా నాకు వీసా వచ్చిన తర్వాత నన్ను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టకుండా టైం టు టైము నా ప్రాసెస్ అంతా కూడా మెడికల్, ఫ్లైట్ టికెట్టు, పీసీసీఐ, అదేవిధంగా బొంబాయి స్టాంప్ అన్నీ కూడా టైం టు టైం చేయించి నన్ను కువైట్కి పంపించినటువంటి మా రాంబాబు గారు, ఏజెంట్ రాంబాబు గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా మంచిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కువైట్కి అనేది సేఫ్గా పంపించారు. హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. కువైట్ కుర్రాడు. చాలా చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి. చాలా చల్లగా ఉండడం వల్ల ఈ నెలాఖరు మొత్తం కూడా ఎడార్లోకి వెళ్ళి వర్క్ అయితే చేస్తున్నాను, సెలమంటలు వేయడం. దాని గురించి అసలు ఈ వీడియో 3 రోజుల క్రితమే, 3 days బ్యాకే మీ ముందుకైతే తీసుకురావాలి. చాలా చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. దీంట్లో ఇంకా అరుంధతి యాక్షను, చంద్రముఖి యాక్షను, అపరిచితుడి యాక్షను, మా మేడం అది ఇచ్చింది, మా సార్ నాకు ఇది ఇచ్చాడు, మా సార్ నన్ను కొట్టాడు, మా మేడం వాషింగ్ మిషన్లో నా తలకై పెట్టింది, అటువంటి చంద్రముఖి సినిమాలు, అపరిచితుడు, రోబో, అటువంటి యాక్షన్ సినిమాలు అయితే ఇప్పుడు వీడియోలు అయితే రావు. మీకు నా అనుభవాలు చెప్పుకుంటున్నాను అంతే తప్ప దీంట్లో ఇంకేమీ ఉండవు. అటువంటి యాక్షన్ సీన్స్ అన్నీ కూడాను నార్మల్గా మీతో ఈ అనుభవాలు పంచుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన ఛానల్లో చూసారు నేను ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ 2.5 సంవత్సరాలు బట్టి అనేసి. ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మన ఛానల్లో కొద్దో గొప్ప నాకున్న టైమ్స్లో మీకైతే చూపించడం జరిగింది. చాలా బాగా మనల్ని ఆదరిస్తున్నారు. ప్రతి వీడియోకి, ప్రతి షార్ట్ వీడియోకి కూడా మంచిగా కామెంట్లు పెట్టి, లైకులు పెట్టి నన్ను బాగా యూట్యూబ్లో ప్రోత్సహిస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబర్లకి, ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మంచిగా సపోర్టు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో చాలా బాగుందండి. మొత్తానికైతే కువైట్లో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది ఏంటనేసి ఆల్మోస్ట్ చూపించాను. నేను ఈ వీడియో ద్వారా ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది చెప్తాను. ఈ 2.5 సంవత్సరాల్లో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, 2.5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది లైఫ్ ఎక్కడ వర్క్ పరంగా అనేది మీకు తెలియపరుస్తాను. చాలా బాగా ఉపయోగపడుతుంది వ్లాగు. ఈ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి కొంతమందికి ఇప్పుడు మీకు ఎలాగైతే ఈ వ్లాగ్ వచ్చిందో ఇంకొక 4గురికి వెళ్ళి మంచి విషయాలు తెలుసుకోవడానికి కువైట్ నుంచి ఈ వ్లాగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా నేను కువైట్ దేశానికి 2022 జూలై 23వ తారీఖున అడుగు పెట్టడం జరిగింది కువైట్లను. ఇదే జనవరి 2025 జనవరి 23వ తారీఖుకి కరెక్ట్గా 2 సంవత్సరాల 6 నెలలు పూర్తయింది. ఇంకొక 6 months అయితే ఉంది 3 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి. ఈ 2.5 సంవత్సరాలు బట్టి నేను ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఇంకొక 6 months అయితే ఉంది. ఆ 6 months దేవుడు, భగవంతుడు మనకి ఏదైనా వరం ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అదృష్టం ఉండి అప్పులు కొలుక్కు వచ్చినాయంటే ఇంటికైతే వెళ్తాను. ఇక తర్వాత వెళ్ళేది ఎలా ఉందనేసి మళ్ళీ 6 months అయిపోయిన తర్వాత మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను కువైట్కి వచ్చిన కాడి నుంచి 6 months ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది,
1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అదేవిధంగా 2 సంవత్సరాలన్నర ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను. ఆల్మోస్ట్ మన వీడియో చెక్ చేయండి ఉంటుంది. నా అక్కమ్మ కూడా 2 ఇయర్స్కి అక్కమ్మ చేయించారనేసి కూడా నేను వ్లాగ్ అయితే పెట్టాను, చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చిన కొత్తలో కొంచెం చాలా భయపడ్డాను. 2 రోజులు కూడా ఉండలేము అనుకున్నాను. కానీ 2.5 సంవత్సరాల వరకు ఇక్కడ మన కాళ్ళ మీద మనం ఉండి నిలబడ్డాం. చాలా సంతోషంగా ఉంది. చాలా బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ వరకు రాగలిగాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో కష్టం చేసి ఇప్పుడు వరకు కూడా నిలబడ్డామని. ఇంకొక 6 మంత్స్ ఉంటే 3 సంవత్సరాలు మనం కంప్లీట్ అయితే చేస్తాం. ఈ 2.5 సంవత్సరాల్లో తర్వాత ఇప్పుడు 4 రోజులైంది. 2.5 సంవత్సరాలు అయిపోయి ఈ 4 రోజుల్లో కూడా చాలా తేడా చూశాను. ఇంకా చాలా ఫ్రీడమ్ అనమాట. అసలు టెన్షన్ లేదు. మొత్తం వర్క్ అంతా వచ్చింది. భాష పరంగా కూడా ఆల్మోస్ట్ అరబీ వాళ్ళు చెప్పేది నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేది అంతా కూడా ఆల్మోస్ట్ 100%లో 75% అయితే మంచిగానే ఉంది. నా వర్క్ పరంగా నేను వాళ్ళకి భాష పరంగా నేను చెప్పడం కానీ, నాకు ఏదైనా కావాల్సినప్పుడు నేను అడగడం కానీ, భాష పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు నాకు ఇంచుమించు నాకు ఒక 2-3 అరబీ మాటలు అయితే మీకు చెప్తాను. వాళ్ళు నాకు, నేను ఇప్పుడు డ్రైవర్ని కాబట్టి ఎక్కువ నాకు ఏం చెప్తారంటే వాళ్ళు, కారు తీసుకురా, పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడే ఉండు, ఇక్కడే ఉండు, వెళ్ళకు, పార్కింగ్లో ఉండు అనేసి నాకు ఎక్కువగా కారుకి సంబంధించినటువంటి పదాలే వాడతారు. అవన్నీ కూడా మీకు కొన్ని షేర్ చేసుకుంటాను. నాకు మా సార్ ఫోన్ చేస్తాడు, మేడం బయటికి వెళ్తుంది కారు తీసుకురా అని. హాస్పిటల్కి వెళ్తుందో లేదంటే సినిమాకి వెళ్తారో లేకుంటే ఫంక్షన్కి వెళ్తారో మనకు అప్పుడు చెప్పరు. ఫోన్ వచ్చిన వెంటనే ఇంత పోయినంత అంటారు, అంటే ఎక్కడ ఉన్నామని. నేను అనా గుర్ఫా బాబా అంటాను, నేను రూమ్లో ఉన్నాను. ఎల్లా బాబా రో, ఎల్లా బాబా తాల్, జీప్ సయ్యారా మామయ్య బీరో అంటే మామ బయటికి వెళ్తుంది, కారు తీసుకుంటారా అర్జెంటుగా అనేసి అంటారు అనమాట. ఓకే బాబా జై నాన్న ఈజీ కంసా దిగిగా అన్న ఈజీ అని ఒక 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్తాను అనమాట. అలాగా ఇప్పుడు మా మేడం ఒకవేళ షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు పలానా షాప్కి వెళ్ళనేసి అంటారు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి అడ్రస్ అన్నీ కూడా ఏ హాస్పిటల్కి వెళ్తారు, ఏ షాపింగ్ మాల్కి వెళ్తారు, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్తారా, చెల్లెల ఇంటికి వెళ్తారా, చుట్టాల ఇంటికి వెళ్తారా, అది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పేస్తారు డైరెక్ట్. ఎలా బాబా రో అన్న సదిక్, ఎలా బాబా రో హాస్పిటల్, ఎలా బాబా సూక్ అంటే షాపింగ్కి వెళ్ళు, షాపింగ్ మాల్ కాడికి వెళ్ళు, లేదంటే మా సిస్టర్ ఇంటికి వెళ్ళని చెప్పేస్తారు పలానా ఏరియా. కానీ అదే కొత్తగా వచ్చామనుకోండి, మనకు తెలియదు కాబట్టి లొకేషన్ పెడతారు. ఓ పెద్ద తలకపోటు. లొకేషన్ పెట్టారంటే ఇక్కడ డ్రైవింగ్ చాలా రిస్క్. ఇక్కడ లొకేషన్ చూసుకుని వెళ్తే వెనకాల ఎవడొకటి గుద్దేస్తాడు, అదొక ప్రాబ్లం. ఇక దాని గురించి మనకి భాష పరంగా ఇప్పుడు అంతా కూడా మనకి వాళ్ళు చెప్పినవి మనం ఏదన్నా చెప్పాలన్నా వాళ్ళు ఏదన్నా చెప్పాలన్నా కూడా ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి భాష పరంగా అయితే 75% ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా ఫ్రీడంగా అయితే ఉన్నాను. భాష పరంగా కానీ వర్క్ పరంగా కానీ డ్రైవింగ్ ఆల్మోస్ట్ కారు వీళ్ళకన్నా దారుణంగా నడుపుతాను అనమాట. అట్ట ఉన్న పరిస్థితి. ఈ 2.5 సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్తలో అయితే కారు స్టీరింగు, ఈ గేర్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, ఈ లైట్లు ఎలాగ వేయాలి, ఏసీ ఎలాగ ఆన్ చేయాలి, అట్ట అయిపోయింది పరిస్థితి. ఇప్పుడైతే మొత్తం కువైట్ వాళ్ళు షాక్ అయిపోతారు మన డ్రైవింగ్ చూసి. ఇదేంటిది ఊరు ఇండియా మియా చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, బాగా వెళ్తున్నాడు అని చూస్తారనమాట. అలాగ అనుకుంటారు. ఆ టైప్ ఉంది. మొత్తానికైతే 2.5 సంవత్సరాల తర్వాత అయితే లైఫ్ అనేది బాగానే ఉంది. ఇక్కడ ఏ విధంగా మనం నిలబడాలి, ఇక్కడ ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా భరించుకుంటూ ఎట్టా పని చేసుకోవాలనేసి ఈ వ్లాగు మీ ముందుకైతే తీసుకొచ్చాను. వచ్చిన కొత్తలో 6 నెలల వరకు కూడా మనకి ఏం అర్థమవుదు. వచ్చిన కొత్తలో వీళ్ళు మనకి డైరెక్ట్గా కారు డ్రైవర్ కింద వస్తే కనుక కారు ఎవరు 2 నెలలో 3 నెలల్లో కార్లు తొడమంటారు. నాతో కూడా అలాగే చేయించారు. మొత్తం కార్లు తొడుతూనే ఉన్నాను. శాలరీ ఇచ్చేసారు. వచ్చిన రోజు నుంచి మనకి జీతం స్టార్ట్ అయిపోతుంది. జీతం అయితే ఆపరు. అప్పటి నుంచి లెక్క కడతారు. కారు తోలలేదు కదా, ఇక ఏం పని చేయలేదు కదా అనేసి అనుకోరు.
జీతం కరెక్ట్గానే ఇస్తారు. ఒక మనకి అక్కమ్మ ఇక్కడ సివిల్ ఐడి ఉంటుంది. ఆ సివిల్ ఐడి వచ్చిన తర్వాత 1 మంత్లోకి వస్తుంది. ఆ 1 మంత్ తర్వాత వీళ్ళ లైసెన్స్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ లైసెన్స్కి ఇంచుమించు 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా. ఇక నేనంటే ఇంకా హైదరాబాద్లో బొంబాయిలో అక్కడ ఆటో అంబులెన్స్ నడిపినాను కాబట్టి హైదరాబాద్ రోడ్ల మీద డ్రైవింగ్ చేశాను కాబట్టి తొందరగా ఫస్ట్లోనే పాస్ అయిపోయాను. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, సిగ్నల్ టెస్ట్, అవన్నీ కూడా మంచిగా పాస్ అయిపోయి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఇమీడియట్గా వచ్చేసింది అనమాట. ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వ్లాగ్ అనేది చేశాను, ఎట్లా వస్తుందో మనకి అనేసి. వెళ్ళి విజిట్ అయితే చేయండి కువైట్ డ్రైవింగ్ లైసెన్స్. ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వెంటనే అబ్బా గల్లీ డ్రైవరు ఇంటర్నేషనల్ డ్రైవర్ అయిపోయాడు అనేసి అనుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు. చాలా బాగుందండి. ఎటువంటి కువైట్ వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకుండా పని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. సీనియర్ అయిన తర్వాత ఫస్ట్లో అయితే బాగానే ఉంటాం. ఇక సీనియర్ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 2.5 ఇయర్స్ 3 సంవత్సరాలకి దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు కొమ్ములు వస్తాయి. కొమ్ములు వాళ్ళు ఫోన్ చేసి ఎత్తకపోవడం, వాళ్ళు చెప్పిన వెంటనే వెళ్ళకపోవడం, వాళ్ళు ఏదైనా చెప్తే చిరాకు పడడం, సార్లు మేడమ్స్ అట్లా చేయకూడదు అనమాట. ఇప్పుడు సీనియారిటీ చూపించామంటే తొక్కేస్తారనమాట. ఇక్కడ ఎవరో తొక్కరు, పక్కన వాళ్ళు మన సార్లే తొక్కేస్తారు. ఆ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మనం ధూమ్ధామ్గా ఉందాం అంటానికి లేదు. కొత్తగా వచ్చినప్పుడు కువైట్కి వచ్చిన ఫస్ట్ డే ఎలా ఉన్నామో నువ్వు 5 సంవత్సరాలు చేయి, 10 సంవత్సరాలు చేయి, 30 సంవత్సరాలు చేయి కువైట్లో. ఫస్ట్లో ఎలాగైతే వచ్చి ఇక్కడ ఉన్నామో అలాగే ఉంటేనే ఇక్కడ నడుస్తుంది. నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది, నువ్వు ఫోన్ చేస్తే నేను రావాలా, నాకు లాంగ్వేజ్ వచ్చు, నాకు పని వచ్చు, నువ్వు ఫోన్ చేస్తే నేను రావాలా, అట్ట కుదరదు. నేను లేట్గా వస్తాను, నేను అన్నం తింటున్నాను, నేను బట్టలు ఉతుక్కుంటున్నాను, నేను అన్నం కూర వండుకుంటున్నాను అంటానికి లేదు. కొత్తగా వచ్చినప్పుడు ఈ ఫస్ట్ డే ఎలాగున్నామో ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగుంటేనే మనం పనిచేసే ఇంట్లో నచ్చుతాం. అదే మొత్తానికి సీనియారిటీ వచ్చింది కదా అనేసి ఇక్కడికి ఎవరికో కూడా కొమ్ములైతే రావు. చాలా ప్రశాంతంగా పద్ధతిగా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకుండా సింపుల్గా ఉండి వర్క్ అనేది చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. నాకైతే మొత్తానికైతే 2.5 సంవత్సరాల తర్వాత అయితే ఎటువంటి బాధ లేదు. వర్క్ పరంగా కానీ అన్నీ కూడా వచ్చినాయి. ఏంటంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మూమెంట్. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడికి సీనియర్ అయిపోయాడు, మనం చెప్పిన మాట వింటలేదు, వీడు ఇంకా మనకు అవసరం లేదు అనేసి వాళ్ళకి ఏదన్నా మన మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందనుకోండి, మన సార్ కానీ మేడం కానీ ఇంకా టార్చర్ పెడతారు. అది ఆ టార్చర్ పెట్టకుండా వాళ్ళు చెప్పిన మాట విని హ్యాపీగా పనిచేసుకుంటే ఈ 3 సంవత్సరాలు కూడా మంచిగా కంప్లీట్ చేసుకుని తిరిగి ఇండియాకి హ్యాపీగా రావచ్చు. అబ్బాబ్బాబ్బా అసలు కువైట్కి వచ్చిన కొత్తలో మంచి ఎండలండి, మంచి ఎండాకాలంలో వచ్చానండి కువైట్ దేశానికి. చెమటలు పట్టేసి తడిసిపోయేవాడిని. అప్పుడు చిన్నప్పుడు మా రంగం చెరువులోను ఆ నత్తల చెరువులోను వాలుపుల్లోనూ స్నానం చేసేవాళ్ళు. అలాగే అయిపోయింది అనమాట. కాళ్ళు దుడుతుండే మొత్తం పైనుంచి కిందకి చెమట పట్టేసి మొత్తం సెట్ మొత్తం కూడా తడిసిపోయేది. అంతలా ఉండేది వేడి. 50 డిగ్రీలు 45 డిగ్రీలు వేడి అనేది ఉండేది కువైట్లోను. అప్పుడు వచ్చాను. నిజంగా అసలు 2 రోజులుగా పారిపోదాం అనిపించింది. 2.5 సంవత్సరాలు ఉన్నాను. అటువంటి నేనే షాక్ అవుతున్నాను. 2.5 సంవత్సరాలు ఎలాగెంటుకు వచ్చాను రా బాబు అని. మొత్తానికి అయితే ఇదండి కువైట్ దేశంలో 1 ఇయర్ సర్వీస్ ఎలా ఉంటుందంటే, వచ్చిన కొత్తలో ఫ్యామిలీ ఇబ్బందులు, అప్పులు, ఇక్కడ పరిస్థితులు, భాష రాక, ఇక్కడ ఏంటో అయోమయం అర్థమవక అలాగలా నడుస్తూ ఉంటుంది. ఒక 6 మంత్ అయితేనే కానీ మనకి కొడుకు రాదు. ఇక్కడ పరిస్థితులు, లాంగ్వేజ్ పరంగా, వర్క్ పరంగా ఎవరైనా కూడా ఇంట్లో పనిచేయడానికి వచ్చినప్పుడు లేడీస్ కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, దివానీ బాయ్లు కానివ్వండి, ఎవరైనా కూడా కొత్తగా వచ్చినప్పుడు కొంచెం లాంగ్వేజ్ అనేది అరబీ భాషలో ఉంటుంది, మనకు అర్థమవుతుంది. కొంచెం హిందీ అయినా వస్తుందేమో కానీ అరబీ లాంగ్వేజ్ రాదు కాబట్టి మన ఇండియన్స్కి కొంచెం 6 మంత్స్ అయితే ఇబ్బందిగానే ఉంటుంది. 6 మంత్ అయిన తర్వాత మనకి మొత్తం కూడా వర్క్ అర్థమవుతుంది. ఓహో నేను ఈ వర్క్ చేస్తాను, నేను డ్రైవర్ని కాబట్టి నాకు ఇలా ఉంటుంది వర్క్. స్కూల్ డ్యూటీలు, జిమ్యాలకు వెళ్ళడం, సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకురావడం, అదేవిధంగా ఇంకా కూరలు తుడుచుకోవడం, టైం టు టైము ఏం వర్క్ ఉంటుంది ఏంటనేసి అప్పుడు అర్థమవుతుంది. 6 నెలల ముందు ఏం అర్థమవుతుందో
6 నెలల తర్వాత అయితే కొంచెం అర్థమవుతుంది మన పని ఇలా ఉంటుంది అనేసి. తర్వాత సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందంటే, జనవరి మాసం అంతా చలికాలం కాబట్టి కువైట్లో ఎడార్లోకి వెళ్ళి చలిమంటలు కాగుతారు. మనం వ్లాగ్స్ చూసి ఉంటారు. శీతాకాలం వచ్చిందంటే ఎడార్లోకి వెళ్ళి చలిమంటలు కాగుతారు. మొత్తం 2 నెలలు అవనివ్వండి, 3 నెలలు అవనివ్వండి, శీతాకాలం చలి ఉన్నంత వరకు కూడా ఎడార్లోకి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు. కొంతమంది అయితే అక్కడ క్యాంప్ వేసేస్తారు. నెల 10 రోజులు 2 నెలలు కూడా అట్టే ఉంటారు అన్నమాట. అక్కడ హెవీగా ఉంటుంది వర్క్. చలిమంటలు వేయడం, గిన్నెలు గడవడం, బోగులు గడవడం, మంట వేయడం, వాళ్ళకి సేవలు చేయడం, మొత్తం వాళ్ళు ఉండే ఏరియా అంతా నీట్గా క్లీన్ చేయడం చాలా హెవీగా ఉంటుంది. పొద్దున్న నుంచి మొదలెట్టుకుని నైట్ 1 గంట 2 వరకు పడుకునేటప్పుడు వరకు కూడా చాలా పని చేస్తూనే ఉంటాం అన్నమాట. అట్లా ఉంటుంది. ఆ శీతాకాలం అయిపోయిన వెంటనే రంజాన్ వస్తుంది. రంజాన్లో కూడా 1 మంత్ వీళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, ఉపవాసం ఉంటారు. తర్వాత ఉపవాసం అయిపోయిన వెంటనే వీళ్ళకి ఫుడ్ రెడీ చేయాలి. ఆ ఫుడ్ తెల్లారి గంటల వరకు కూడా వీళ్ళు ఆరారుగా తినడం, కొంచెం ఉపవాసం ఉంటారు కాబట్టి మర్నాడు నెక్స్ట్ డే అప్పుడు ఉపవాసం స్టార్ట్ అయినప్పటికీ వీళ్ళకి మంచిగా ఫుడ్ రెడీ అనేది చేయాలి కాబట్టి చాలా పిండి వంటలు, చాలా వంట రకాలు, చాలా రకాలైనటువంటి వంటలు వండవలసి వస్తుంది. పాపం లేడీస్కి అయితే చాలా ఇబ్బంది. వంట వండుకునే వాళ్ళకి, పిల్లల్ని చూసుకునే వాళ్ళకి, క్లీన్ చేసే వాళ్ళకి, డ్రైవర్లకి వాళ్ళకి ఇలా ఉండదండి. మొత్తం ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 టైమింగ్స్లో శీతాకాలము అండ్ రంజాన్ మాసంలో కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది వర్క్ అనేది. సంవత్సరంలో నేను చూసినటువంటి పరిస్థితులను బట్టి నేనైతే చెప్తున్నాను. ఇది అందరి విషయంలో ఉంటుంది, అన్ని ఇళ్ళల్లో ఉంటుంది అనేసి నేను చెప్పలేదు. మ్యాక్సిమం 6 మంత్స్ అయితే నార్మల్గా ఉంటుంది వర్క్. స్కూల్ పరంగా, ఆఫీసుల పరంగా వీళ్ళకి స్కూళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మనకి డ్యూటీలు ఉంటేనే వీళ్ళు ఎవరి పనిలో వాళ్ళు చేసుకుని టైం టు టైము స్కూల్కి వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఆ టైమింగ్లో అయితే ఉద్యోగం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సెలవులు వస్తాయో, ఎప్పుడైతే ఫెస్టివల్స్ వస్తాయో అప్పుడు తెలుసు కదా, మన ఇంటికాడ కూడా అలాగే ఉంటుంది. అలాగే కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. ఆ హెవీ వర్క్ ఉండే టైమింగ్స్ ఏంటంటే శీతాకాలము అండ్ ఈ రంజాన్ మాసంలో. ఈ 2 మాసంలో కూడా వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. అవి తట్టుకుంటే గట్టిగా నిలబడతాం కొంచెం ఓపికగా. ఇంకొకటి ఏంటంటే కువైట్కి వచ్చినప్పుడు, కువైట్గా కానివ్వండి గల్ఫ్ దేశానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అప్పులు ఉండకూడదు. లేడీస్ రావడానికి అయితే వీళ్ళ అమౌంట్ పెట్టుకుని ఎక్కడికైతే రప్పిస్తారు కాబట్టి ఎటువంటి అప్పులు గట్ట చేసుకోకుండా వచ్చి 1 year 2 years హ్యాపీగా వర్క్ చేసుకుని వెళ్తామో, లేదంటే ఎక్కడే ఉండి ఇల్లు కట్టుకోవడమో, లేదంటే మనకు కావాల్సిన పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకోవడమో చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే ముందే 10 లక్షల అప్పో, 20 లక్షల అప్పో పెట్టుకుని వచ్చారనుకోండి, ఇక్కడ పెట్టే టార్చర్కి మన ఇంటికాడ ఉండే అప్పులకి ప్రెజర్ తట్టుకోలేము. అది 2 లక్షలు 3 లక్షలు అప్పు ఉంటే సంవత్సరంలో తీరిపోతాయి, ఎగిరిపోతాయి దెబ్బకి వడ్డీతో సహా. 15 లక్షలు 20 లక్షలు అప్పు పెట్టుకుని వచ్చారనుకోండి, ఇల్లు కట్టేసుకునో, లేదంటే ఇంకేంటంటే స్థలాలు కొనేసుకునో, అక్కడ అప్పుల పాలు అయిపోయి ఇక్కడికి వచ్చారనుకోండి, ఎక్కడ ఉన్న వర్క్ ప్రెజర్కి తట్టుకోలేము. అయ్యే గుర్తొస్తాయి. వీళ్ళు పెట్టే మెంటల్ టార్చర్కి మనం పని చేయలేము, డిస్టర్బ్ అయిపోతాం. అప్పు లేకుండా ఉండి నార్మల్గా 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుని ఉంటే ఏం కాదు. భారీగా ఉంటే మాత్రం వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేము. అక్కడ వడ్డీలు కట్టుకోలేక, అప్పుడు అక్కడ అప్పులు తీర్చుకోలేక, ఆ టార్చర్ భరించలేక మెంటల్గా డిస్టర్బ్ అయితే అవుతాము. అదొకటి. ఇంటికాడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పని చేయాలి, అదొకటి. మొత్తానికైతే కువైట్లో పని చేయాలంటే ఇవన్నీ కూడా ఆలోచించుకుని పని చేస్తే చాలా చాలా బాగుంటుంది.